ఆడటానికైనా కానీ పెద్ద పెద్ద పోస్టర్లు పెడుతుండే ఆడ పిల్లర్స్ కు. ఇవాళ నేను చెప్తున్నా ఫర్ ది లాస్ట్ 6 months గత 6 మాసాల నుండి విద్యుత్ ఏదైతుందో 9 గంటలకు మించి ఎక్కడ ఏ సబ్స్టేషన్ ఇచ్చే దాఖలాలు ఉంటే నువ్వు శ్వేతపత్రం ప్రకటిస్తూ చెప్పంటు. నేను దేశంలో ఏదైతుందో ఇంత అబద్ధాల ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో ఏదైతుందో మోడీ ఏ విధంగా అసమర్థ ప్రధానిగా భావించడం జరుగుతుందో, ఇవాళ రాష్ట్రంలో ఏదైతుందో మొత్తం దేశాలలో ఇవాళ ఇంత అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు లేడు అని చెప్పి అంటున్నా. దళిత బంధు నాయన ఎక్కడిదిరా నాయన దళిత బంధు? నువ్వు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పన్నవే. 3 ఎకరాలంటే ఎకరాని 10 లక్షలైనా 30 లక్షల రూపాయలు అయితే, దళిత బంధు ఎకరాని 10 లక్షలైనా కానీ 30 లక్షలు అయితే, నువ్వు ఇస్తానే 30 లక్షలు, ఇచ్చేది ఎంత 10 లక్షలు. ఎవరికి ఇస్తున్నావే? ఎంతమందికి ఇస్తున్నావు అంటూ ఎంతమందికి ఇస్తున్నావు అని చెప్పంటు. నేను ఇలా గడిచిన 7 సంవత్సరాలలో 8 సంవత్సరాలు చెప్పంటు నేను మన ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభింపజేయబడ్డ ఎస్సీ సప్లాన్ క్రింద ఇవాళ దళితులకు, ఎస్సీలకే గాని గిరిజనులకే గాని వాళ్ళ జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయింపు చేసి వెచ్చించే విధంగా చట్టాన్ని రూపొందిస్తే ఆ చట్టాన్ని మార్పు చేసి నువ్వు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ అను సంతోషం నాయన పేరు మారు. ఇలా గడిచిన 7 సంవత్సరాల్లో దళితులు ఎస్సీలకు కేటాయింపు చేయబడ్డటువంటి యొక్క 35,000 కోట్లు 35,000 కోట్లు అన్స్పెంట్ ఖర్చు చేయక క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ 35,000 కోట్ల లెక్క చెప్పలేక నేను దళిత బంధు అమలు చేస్తున్నా. ముందు దళితులకు కేటాయింపు చేయబడ్డటువంటి యొక్క ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ శ్వేతపత్రం ప్రకటించిన ఆయన గడిచిన 8 బడ్జెట్లలో నువ్వు ఎంత ఖర్చు చేసినావు, ఎంత క్యారీ ఫార్వర్డ్ అయింది, దళితులకు సంబంధించిన ఎంత సొమ్ము నువ్వు ఇతర వర్గాలకు ఖర్చు పెట్టి చెప్పవా అని చెప్పంటు. నేను ఎస్టీలకు, గిరిజనులకు సంబంధించి ఏదైతున్నదో 25,000 కోట్లు చెప్పంటు. నేను కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు మళ్లింపు చేసి గిరిజనులు ఇవాళ పోడు భూములు లాక్కుంటున్నాయని చెప్పంటున్నా. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలు కల్పించిన పోడు భూములు ఇవాళ తిరిగి పట్టాలు కల్పిస్తా అని చెప్పి ఫారెస్ట్ అధికారులతో సులువు చేస్తూ మళ్ళీ లాక్కుంటున్నాయని చెప్పంటున్నా. కృషి చేసి కూసుకొని పరిష్కారం చేస్తున్నారు. కృషి చేసుకొని పరిష్కారం చేయాలి. కృషి మీద దొరుకుతలేదా? కృషి దొరుకుతలేదా? గిరిజనులకు ఏదైతుందో జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ 10% ఉంటే 10% కల్పించాల్సింది 6% మాత్రం కల్పించబడుతుందని చెప్పంటున్నా. 4% గిరిజనులు నష్టపోతుందని చెప్పంటున్నా. ఇవాళ దళితులు ఎస్సీలే గాని ఎస్టీలే గాని మొత్తం దేశంలో వివక్షకు గురవుతుండ్రు, అన్యాయానికి గురవుతున్నారని చెప్పంటే కేవలం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ యొక్క అసమర్థ పాలన చెప్పంటున్నాను. నువ్వు ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతుందో 5 లక్షలతో ఇల్లు కట్టిస్తానవే. ఏమైంది 5 లక్షలతో? ఎంతమందికి ఇల్లు కట్టించినవే నువ్వు? ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుపేద వర్గాలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గ ఇల్లు లేని వారు ఉన్నారో చెప్పండి. ఎంతమందికి ఇచ్చినవా ఇల్లు? నువ్వు పథకం ప్రకటించినాడు 5 లక్షలు ఉంటే ఇలా పథకం విలువ 10 లక్షలు అయిందని చెప్పంటున్నాను. 2014-15లో ఒక ఇల్లు నిర్మాణం చేయాలి అని అంటే 5 లక్షలు అయ్యేది. ఇవాళ రెట్టింపై నిర్మాణం రెట్టింపై 10 లక్షలు చేరుకుందని చెప్పంటున్నా. ముందు ఏదైతుందో దళిత బంధు కాదు నాయన. ఇండ్లు లేని నిరుపేదలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సొమ్ము వెచ్చించి వాళ్ళకి ఇండ్లు కట్టియ్యు అంటూ నీ సొమ్ము అక్కర్లేదు అని చెప్పంటున్నా. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చి ఇండ్లు కట్టి అని చెప్పంటున్నాను. ఇక దళిత సొమ్ము కాజేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడు అని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పంటున్నా. ఇది ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నది కేవలం భూస్వాముల కొమ్ము కాయడానికి, ఉన్నత వర్గాల కొమ్ము కాయడానికి మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పంటున్నా. నీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 16 మంది మంత్రులుంటే నువ్వు దళితులు, బలహీన వర్గాలకు ఎన్ని ఇచ్చినవా? 4 దొరలు 6 రెడ్డిలే. 4 దొరలు 6 రెడ్డిలు 10 మంది. ఇక దళితులు 10 మంది అయినాక ఒక కమ్మ 11 మంది.
దళితులు బలైన వర్గాలు ఎక్కడనే? ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ముగ్గురు బీసీ. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ముగ్గురు బీసీ, 5. 11 మంది ఉన్నత వర్గాలకు వెళ్ళి ఉంటే 5 ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు ఉంటే ఇదేనా సామాజిక న్యాయం? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఎందుకు వచ్చిందే? ఉన్నత వర్గాలు కొమ్ము కాయడానికి అని చెప్పంటున్నాను నేను. ఈ 11 పోను ఇంకిద్దరు ఉన్నారు, శాసనసభ సభాపతి, శాసన మండలి సభాపతి. అంటే ఎంతమంది అవుతుండే? 11 ఉన్నట్టు 13. నువ్వు 13 ఉన్నత వర్గాలకు ఇస్తే దళితుల బలహీన వర్గాలకు ఇచ్చిన ఎన్ని? 3, 6. అంటే నాట్ ఈవెన్ 50%, నాట్ ఈవెన్ 50%, 1/3 అని చెప్పంటున్నాను. ఇదేనా సామాజిక న్యాయం? తెలంగాణ రాష్ట్రం ఇందుకెలా కోరుకున్నామని చెప్పంటున్నాను నేను. మైనార్టీ రిజర్వేషన్ అన్నవే ముస్లిం అల్పసంఖ్యాక వర్గాలకు. నా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, బడ్జెట్ ఎందుకు ఖర్చు పెడతలేవే? నీ మైనార్టీ ముస్లింస్కి ఏదైతున్నదో వీళ్ళ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన కేటాయింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే నీ రాష్ట్ర స్థాయిలో బడ్జెట్ అమలు చేయడానికి నా కేంద్రం అడ్డం వస్తలేదు కదా. నువ్వు బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేవే? 12%. అంటే ఏంది? ఇదేనా నువ్వు ముస్లింస్ అల్పసంఖ్యాక వర్గాలు చెప్పదలుచుకుందని చెప్పంటున్నా? ఏమనంటే నేను జాతీయ పార్టీ పెడతా, నువ్వు జాతీయ పార్టీ పెడతావు, అంతర్జాతీయ పార్టీ పెడతావు, నీ ఇష్టం నాయన. నువ్వు ఏ పార్టీ పెడతావు పెట్టుకో, కానీ ముందైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదైతుందో ప్రజలు నీపై ఉంచిన బాధ్యత నువ్వు ఏమైనా నిర్వర్తిస్తున్నావు దాని గురించి ఆలోచించని చెప్పంటాను. ఇవాళ బలహీన వర్గాలకు చెందిన ఆశ్చర్యం అన్న అలాంటి శాసనసభ్యుడిగా ఉంటే బలహీన వర్గాలకు సంబంధించి అన్ని పార్టీలతోని మా పాత్రికేయ సోదరులకు అందరికీ గుర్తుండి ఉంటాయని చెప్పంటున్నా. ఇదే శాసనసభ సమావేశ మందిరంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో మీటింగ్ పెట్టిండా. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2017 or 18, 2017లో 18లో మీటింగ్ పెట్టిండా అని చెప్పి అంటున్నా. మరి వాళ్ళకు గుర్తుందో లేదో బలహీన వర్గాలు పాపం ఏమైందో? నువ్వు బలహీన వర్గాలకు ఏం చేసినవే? నువ్వు ఏ కులవృత్తిని ప్రోత్సహించడానికి ఏదైతుందో నేను కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నా, ₹1 ఇచ్చినావా ఏదైనా కార్పొరేషన్ కు? ఏదైనా కార్పొరేషన్ కు ₹1 ఇచ్చి వెచ్చించినావు అని చెప్పంటున్నాను. ఇవాళ ఈ సమాజంలో దళిత ద్రోహి, బలహీన వర్గాల ద్రోహి, అల్పసంఖ్యాక వర్గాల ద్రోహి ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే చెప్పంటున్నా. కేవలం ఉన్నత వర్గాలు, భూస్వాముల కొమ్ము కాసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. సామాజిక న్యాయం కల్పించే ఒక ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యంలో కావాలి. ఎవరే పార్టీ పిడాపులు ప్రోత్సహించేది నువ్వు కాదానే? ఇక భారతీయ జనతా పార్టీ ఏకనాథ్ షిండేనే పట్టుకొచ్చింది, నువ్వేం చేసినవే? శ్రీనివాస్ యాదవ్ పట్టుకపోయి ఏదైతుందో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించినోడు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎవడున్నాడో చెప్పంటు నేను. నువ్వు ఆనాడే ఏకనాథ్ షిండే సృష్టించినావు. బలహీన వర్గాలను ప్రతిపక్షాలను బలహీనపరచడంతోనే నువ్వు బలపడతావు చెప్పారు కూడా పొరపాటు అని చెప్పంటున్నా. దాని పర్యవసానమే ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి అని చెప్పంటున్నా. ఏ ప్రతిపక్షాలను బలహీనపరచడంతో నువ్వు బలపడతా అని చెప్పని భావిస్తున్నావో దాని పర్యవసానం ఇలా ప్రజాస్వామ్యం ప్రజల ఆలోచనలు పడ్డరు అని చెప్పంటున్నా. నీ అసమర్థ పాలన, నీ వైఫల్యాల పట్ల ఏదైతుందో నీకు రాబోయే ఎన్నికలు నువ్వు ఎప్పుడు ఎన్నికలు పెడతావు? ఎన్నికలు ఎవరు పెడతారా? ఎన్నికల కమిషన్ పెడుతుంది. డేట్ ఎవరు ప్రకటిస్తారా? ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. నీ నిజంగానే శాసనసభ రద్దు చేసే ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయి. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నీకు శాసనసభ రద్దు చేసే ధైర్యం లేక నువ్వు ఎన్నికలు ఎప్పుడు పెడతావు డేట్ చెప్పు, నేను రద్దు చేస్తా. ఎవడని చెప్తాడే? ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం చెప్పగలుగుతాదే ఎన్నికలు ఎప్పుడు పెడతారు? నీకు రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహన ఇదేనని చెప్పంటూ నేను. నీకు నిజంగానే శాసనసభ రద్దు చేశారు ఒక ధైర్యం ఉన్నట్టే నువ్వు రద్దు చేయి. రేపు రాబోయే గుజరాత్ ఎన్నికలతో నీ రాష్ట్ర ఎన్నికలు వస్తాయని చెప్పండి. నేను చెప్తున్నప్పుడు నువ్వు రద్దు చేయి. నీకు రాబోయే గుజరాత్ ఎన్నికలతో ఏదైతుందో ఎన్నికలు పెట్టించే విధంగా నేను చెప్తాపో అని చెప్పంటూ నేను. నీకు రద్దు చేసే ధైర్యం ఉంటే, నీకు రద్దు చేసే ధైర్యం లేక
నేను రద్దు చేస్తాను, ధైర్యం ఉంటే ఎన్నికల డేట్ చెప్పు. ఎన్నికల డేట్ ఎవడు చెప్తాడు? ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. ఎవడు చెప్తాడు? లేకుండా జాతీయ పార్టీ పెడతా, నువ్వు జాతీయ పార్టీ పెడతావు, అంతర్జాతీయ పార్టీ పెడతావు, నీటం కానీ ముందుగా రాష్ట్ర సంఘం చెప్పు అని చెప్పి అంటున్నా. ఈ రాష్ట్రంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ గురించి మాట్లాడు, రైతాంగం గురించి మాట్లాడు అని చెప్పి అంటున్నాను. ఈ విధమైనటువంటి యొక్క ఇవాళ ప్రజానీకాన్ని మభ్యపెట్ట నీ తప్పులు వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొరకు నువ్వో దొంగ ఆడో దొంగ, నువ్వో దొంగ ఆడో దొంగ, ఇద్దరు దొంగలని చెప్పి అంటున్నా. దొంగ అని చెప్పంటే నీ దొంగతనం మాసిపోదని చెప్పంటున్నా. ఒక దొంగ ఏం చెప్తాడంటే వాళ్ళ దొంగతనం బయటపడద్దని చెప్పని, వాడు దొంగ కదా, వాడు దొంగ అని చెప్పంటే వాడు దొంగనే, వాడు దొంగ నువ్వు దొంగ, ఇద్దరు దొంగలే. నేను ఇద్దరు దొంగలు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నా చెప్పంటున్నా. ఇద్దరు దొంగలు కలిసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, ఇద్దరు దొంగలు కలిసి ఆడు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆడ దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా చెప్పంటున్నా. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం వేరు, నువ్వు కాదని చెప్పంటున్నా. నేను కేంద్రం ఎంత బాధ్యత ఉందో నీతి కూడా అంత బాధ్యత ఉందని చెప్పంటున్నా. ఇద్దరు దొంగలు కలిసి ఏదైతుందో ఆడ దేశాన్ని, రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నా చెప్పంటున్నాను. దయచేసి వాస్తవాన్ని ప్రజానిగా గమనిస్తున్నారు అని చెప్పంటున్నా. కొంత విజ్ఞతతో ప్రవర్తించు అని చెప్పంటున్నా. నువ్వు అధికారంలో ఎన్ని నెలలు ఉంటావో, నువ్వు 6 నెలలు ఉంటావో, ఏడాది ఉంటావో మాకు తెలియదు కానీ చెప్పని, నీకు శాసనసభ రద్దు చేసే ధైర్యం ఉంటే సంతోషం నాయన. రద్దు చేసే ధైర్యం లేకుండా ఇంకో ఏడాది ఎక్కువ ఉంటావు నువ్వు, అంతే కదా, అంతకంటే పెద్ద ఉండేది లేదు. ఎట్లా దయచేసి వాస్తవాలను గ్రహించాలి, కొద్దిగా ఏదైతే ఉందో విజ్ఞతతో ప్రవర్తించాలి. ఇవాళ నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి ప్రయత్నం చెయ్యు అని చెప్పంటున్నా. అప్పుడు మాత్రమే నువ్వు ప్రజల దగ్గర పోయి నైతికత నీకు ఉంటుంది అని చెప్పని హెచ్చరిస్తున్నావు చెప్పంటున్నా. థ్యాంక్ యూ. ఏదైనా తప్పిపోయినా ఎందుకు సార్ మరి బీజేపీ డేట్లు ఫిక్స్ చేసేది బీజేపీ కాదు, ఎన్నికల కమిషన్ అని తెలియదా కేసీఆర్ కు? అంటే ఏంటి, ప్రజానికి తప్పుదో పట్టుతున్నట్టు, ఇంకేదో శాసన రద్దు చేసే ధైర్యం ఉన్నట్టు తెలియక కాదు నాయన. ప్రజానీకాన్ని ఏదైతుందో ప్రజల అమాయకులు అనుకుంటుండే ఆయన ప్రజల అమాయకుడు అనుకుంటుండు. ఎన్నికల తేదీ నిర్ణయించేది కేంద్రం కాదు, నువ్వు కాదు. ఎన్నికల తేదీ నిర్ణయించేది ఎవరు నిర్ణయిస్తారు? ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. నేను చెప్తున్నా కానీ నువ్వు చాలా రద్దు చేయి, గుజరాత్ తో ఎన్నికలు వస్తాయని చెప్పంటున్నా. నీకు ఆ మాత్రం నీకు అవగాహన లేదని చెప్పంటున్నా. నేను ఒకసారి శాసనసభ రద్దు అయినట్టయితే 6 మాసాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పంటున్నా. నేను ఇవాళ నువ్వు శాసనసభ రద్దు చేయి, నీకు 6 మాసాల్లో ఎన్నికలు జరగాలి కాబట్టి ఏదైతుందో రేపు గుజరాత్ తో నీకు ఎన్నికలు వస్తాయి. అసలు నీకు రద్దు చేసే ధైర్యం ఉందని చెప్పంటున్నా. నేను ఏంటి ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు నేను శాసనసభ కూడా రద్దు చేస్తా అంటే నాకు అధికారం పెద్ద పట్టింపు లేదు. దేశంలో ఇంత అవినీతి ముఖ్యమంత్రి ఎవడు లేడు అని చెప్పంటున్నా. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారు మీకు? థ్యాంక్ యూ. ఇవన్నీ మీకు అవకాశం లేకుండా ముందే నేనే చెప్పింది. నేను మిగిలిపోతే మీరు అడుగుతున్నారు కదా అని. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.